ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీరు చూడొచ్చు. చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠ మాసం 3వ నెల. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తూ మూలాన దీనిగా పేరు వచ్చింది. ఈ మాసం అత్యంత ఫలప్రదమైనది. మహావిష్ణువుకి వైశాఖ మాసం ప్రీతిపాత్రమైనట్లు ఈ మాసం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. బ్రహ్మదేవుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మదేవుడిని పూజిస్తే మంచిదని శాస్త్రం చెప్పారు. అయితే ఈ మాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి 10 రోజులు కాశీలోని దశాశ్వమేధ ఘాట్లో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలు కాని వారు సమీపంలోని నది కానీ లేదా ఇంట్లో కానీ గంగానదిని స్మరించుకుంటూ స్నానం చేస్తే కూడా ఆ ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠమాసంలో త్రివిక్రముడు అంటే విష్ణుమూర్తి ప్రీతి కొరకు నీటి కుంభమును కానీ నీరు కానీ విసినికరని చందనమును దానం చేయటం చాలా మంచిది. స్నానం చేసేటప్పుడు గంగే యమునే చైవ గోదావరి నర్మదే సింధు కృష్ణ కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని ఆ నీళ్లను తాకి అప్పుడు స్నానం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ తస్మై నకారాయ నమః శివాయ.